నాగశ్విన్ ఫస్ట్ టైం కల్కి స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రియాంక అండ్ స్వర్ణదత్కి ఎగ్జైటింగ్ అనిపించిందంట. బట్ 1 year తర్వాత కూడా నాగశ్విన్ విజన్ ఏంటనేది అర్థమయ్యేది కాదంట. బికాజ్ అంత కాంప్లెక్సిటీ ఉన్న స్టోరీ అది. పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కడానికి కూడా అంత టైం పట్టింది. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక జనాలకి ఎంత ఈజీగా ఎక్కుతుందనే డౌట్ ఉంటుంది. బట్ నాగశ్విన్ మైండ్ లో ఉన్నది ఒక మామూలు స్టోరీయో లేక మామూలు స్టోరీ టెల్లింగో కాదు. ఇప్పటి వరకు ఎవరు మిక్స్ చేయని జానర్ ఇది. మైథాలజీ బేస్డ్ సినిమాలు వచ్చాయి, సైఫై మూవీస్ వచ్చాయి, కానీ వరల్డ్ లో మైథో సైఫై మూవీ ఫస్ట్ టైం. ఇలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఆడియన్స్ కి అలవాట్లేదు. బికాస్ హాలీవుడ్ లో అంటే అలాంటి కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మూవీస్ తీస్తారు కాబట్టి దానికి కావాల్సిన ఆడియన్స్ ఉంటారు. కానీ ఇండియాలో అలాంటివి ఎప్పుడూ ట్రై చేయరు. బికాస్ మనకు ఇండియన్ ట్రెడిషన్ ఆర్ ఆథెంటిసిటీ లేకపోతే ఆడియన్స్ మైండ్ ఆఫ్ అయిపోతుంది. బట్ అదే ఒక మైథాలజీ సినిమా తీస్తే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. బికాస్ అట్లీస్ట్ పురాణాలని ఎలా చూపెట్టారు అని బిగ్ స్క్రీన్ లో చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ పురాణాలని ఒక ఫ్యూచర్ లోకి తీసుకెళ్లి ఎప్పుడు చూడని సెట్స్, ప్రాపర్టీస్ ని, కాస్ట్యూమ్స్ ని ఆర్ మనకి ఫ్రేమ్ లో కనిపించే ఏ ఆస్పెక్ట్ అయినా అన్ని ఇమాజినేటరీయే. సో అవి సినిమా స్టోరీలో బ్లెండ్ చేసి జనాలకి ఎక్కియడం అనేది ఏ డైరెక్టర్ కైనా చాలా కష్టం. ఒకవేళ షూట్ లో ఏదైనా ఎక్స్ట్రా షాట్ తీయాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ హీరో నించొని అలా చూసే షాట్ అయినా కూడా చేయడం చాలా కష్టం అయ్యేదంట. బికాస్ ఆ చిన్న షాట్ కూడా మళ్ళీ ఆ వరల్డ్ ని బిల్డ్ చేసి దానికి హెవీ విఎఫ్ఎక్స్ వర్క్ యాడ్ చేసి షూట్ చేయాలని చెప్పారు. సినిమాలో ఒక పాల డబ్బా అవసరం ఉన్నప్పుడు ఒక 100 పాల డబ్బాల్ని సెట్ వాళ్ళతో డిజైన్ చేయించారంట. బికాస్ ఏది నచ్చట్లేదంట, ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో జరగబోయే మూవీ. సో అప్పుడు ఆ పాల డబ్బా ఎలా ఉండొచ్చు ఆర్ ఎలా ఉంటే యూనిక్ గా అనిపిస్తుంది అని చాలా అడ్వాన్స్ గా ఆలోచించేవారంట నాగశ్విన్. అలానే బ్లాస్టింగ్ సీన్ అప్పుడు పెట్రోల్ కాకుండా ఒక డిఫరెంట్ కెమికల్ ని యూజ్ చేసి బ్లాస్టింగ్ చేయాలనే ఇంటెన్షన్ తోని కెమికల్ ఇంజనీర్స్ ని కూడా హైర్ చేసుకున్నారంట. జస్ట్ బికాస్ అంత అడ్వాన్స్ ఫ్యూచర్ లో పెట్రోల్ యూజ్ చేస్తారో లేదో అనే ఒకే ఒక పాయింట్ తో మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా వదిలేవారు కాదంట. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తూ, ఫ్యూచర్ లో జనాలు తినే ఫుడ్ ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది. సో మూవీలో ఎవరైనా తినే సీన్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ టీమ్ కి లిటరలీ ఏడ్పొచ్చేదంట. బికాస్ డైలీ అంత డిఫరెంట్ ఫుడ్ ఏముండాలి అని ఆలోచించేవారంట. సో అంత డీటెయిలింగ్ ని మెయింటైన్ చేస్తూ వరల్డ్ బిల్డ్ చేయడం అనేది వినేంత ఈజీ కాదు. విజన్, మ్యాన్ పవర్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈవెన్ రాజమౌళి గారు కూడా బాహుబలి లాంటి ఒక పాన్ ఇండియా మూవీ తీసిన ఒక ఇండియన్ టచ్, ఇండియన్ పోర్ట్రేయల్ అనేది లేకపోతే ఆ ఇంపాక్ట్ వచ్చేది కాదు. బట్ కల్కి విషయంలో నాగి చాలా పెద్ద హర్డిలే దాటబోతున్నాడని చెప్పాలి. ఒక ఇండియన్ స్టోరీని ఎప్పుడు చూడని ఒక సెటప్ లో చూపిస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంత మాత్రం ఆ స్టోరీకి కనెక్ట్ అవుతారనేది చాలా పెద్ద క్వశ్చన్. నాగికి ఉన్న వర్రీ కూడా అదే అంట. సినిమా రిజల్ట్ ఏమో గానీ నేను అనుకున్న స్టోరీని ఎలాంటి ఫ్లాస్ లేకుండా చెప్తున్నానా అనేది ఎక్కువ వరీ అవుతారంట. బికాస్ ఒక లెజెండరీ స్టోరీని పిక్ చేసుకున్నప్పుడు అది మిస్టేక్ అవుతాయి, ఆడియన్స్ నుంచి చాలా నెగటివిటీ వస్తుంది. సో ఆ విషయంలో నేను చాలా కాన్షియస్ గా ఉంటానని చెప్పారు. అలా అని చెప్పి అన్ని ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికి సినిమాలో స్కోప్ లేకపోయినా ఏదో ఒకటి ఫ్యాన్స్ కోసం పెడితే అది అతికించినట్టు అయిపోతుంది, చాలా ఫేక్ అనిపిస్తుంది అని అన్నారు. మహానటి మూవీ ఎగ్జాంపుల్ చెప్తూ, మహానటి తీసినప్పుడు కూడా తనకి చాలా భయం వేసిందంట. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ నెగటివ్ వస్తే లెజెండరీ యాక్టర్స్ బయోగ్రఫీ ని చెడగొట్టావు అని చెప్పి ఎక్కడ నెగటివిటీ ఫేస్ చేస్తారని అనుకున్నారంట. బట్ రిలీజ్ అయ్యాక చూస్తే మహానటి లాంటి ఒక లైఫ్ స్టోరీని అంతకన్నా ఇంకెవ్వరు పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేయలేరు అనేలాగా చూపెట్టారు నాగశ్విన్. సో నాగశ్విన్ స్టోరీ టెల్లింగ్ పైన నాకైతే చాలా నమ్మకం ఉంది. బట్ నిజంగా కల్కి లాంటి ఇండియన్ స్టోరీని ఫ్యూచరిస్టిక్ లో ఎలా చూపెట్టారు, అర్థమయ్యే విధంగా ఎలా స్టోరీ టెల్లింగ్ చేశారనేది చూడాలని చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతాకాని.